హైదరాబాద్ నగరంలో చెత్త ఎక్కడుంది అంటే వీధుల్లో కాదు నాలాల్లో ఉంది అనే దారుణమైన పరిస్థితి నెలకొంది. ఏ నాలా చూసినా, ఏ డ్రైనేజీ కాలువను కదిలించినా లారీల కొద్దీ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఇళ్లల్లో పనికిరాని వస్తువులన్నిటికీ నాలాలే చిరునామాగా మారిపోయాయా అనే అనుమానం కలక మానదు. కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పరుపులు, దిండ్లు, దుప్పట్లు, సోఫాలు, కుర్చీలు ఒకటేమిటి, ఇంట్లో వద్దనుకున్న ప్రతి వస్తువును తీసుకొచ్చి నాలాల్లో పడేస్తున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన బాక్స్ డ్రైన్లు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తతో నిండిపోవడంతో చిన్న వాన పడినా చాలు కాలనీలు, రహదారులు జలమయమవుతున్నాయి. ఈ తీవ్రమైన సమస్యపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. వాన పడేటప్పుడు వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటున్న హైడ్రా వాన లేని సమయంలో నాలాల ప్రక్షాళనకు నడుం బిగించింది. హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగి 24/7 షిఫ్టుల్లో పనిచేస్తూ వ్యర్థాలను తొలగిస్తున్నాయి. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇరిగేషన్, పోలీసు శాఖల సహకారంతో ఈ భారీ క్లీనింగ్ డ్రైవ్ నడుస్తోంది. మెహదీపట్నం, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ మీదుగా మూసీలో కలిసే ఈ నాలా పూర్తిగా డంపింగ్ యార్డ్లా మారింది. దారుసాలం కల్వటి దగ్గర వరద నీరు అంగుళం కూడా కదలకుండా జామ్ అయిపోయింది. ఇటు స్థానికులు పంపిన ఫోటోలు చూసి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో సిబ్బంది వెళ్లినా అక్కడ చెత్త తీయడానికి జేసీబీ వెళ్లే దారి కూడా లేదు. చివరకు నాలా ప్రహారీ గోడను తొలగించి గత 6 రోజులుగా శ్రమిస్తూ ఏకంగా 13 టిప్పర్ల చెత్తను బయటకు తీశారు. అందులో సోఫాలు, పరుపులు కొట్టుకు రావడం చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. మియాపూర్ పటాన్ చెరువు మార్గంలో బాక్స్ డ్రైన్ లో కేబుల్ వైర్లు ఒక తెట్టులా పేరుకుపోయాయి. జేసీబీలతో లాగితే మైళ్ల కొద్దీ కేబుల్ వైర్ల వ్యర్థాలు బయటపడ్డాయి. కేవలం 5 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు చందానగర్, లింగంపల్లి రూట్ అంతా చెరువును తలపిస్తోంది. కోట్ల రూపాయలతో ఎస్ఎన్డిపి కింద బాక్స్ డ్రైన్ కట్టినా లాభం లేకుండా పోయింది. ఇనుప గ్రిల్స్ తీసి హైడ్రా క్లియర్ చేస్తే ఒకే చోట 2 ట్రక్కుల ప్లాస్టిక్ వ్యర్థాలు లభ్యమయ్యాయి. ఇటు కృష్ణానగర్ మునిగిపోవడానికి కారణం కిలోమీటర్ పొడవున బాక్స్ డ్రైన్ పై స్లాబ్ వేయడమే. 10 అడుగుల కాలువలో 7 అడుగుల మేర చెత్త పేరుకుపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీతో కలిసి హైడ్రా ఆ స్లాబ్లను తొలగించి పూడికను క్లియర్ చేస్తుంది. చందానగర్లో కూడా ఇదే పరిస్థితి. హైడ్రా బృందం జేసీబీల సహాయంతో టన్నుల కొద్దీ కేబుల్ వైర్లు, వ్యర్థాలను తొలగించి వాటర్ డ్రైన్ బాక్సులను శుభ్రం చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు 2 రోజుల క్రితమే క్లీన్ చేసిన నాలాలో మళ్లీ చెత్తలో నిండిపోయింది. చందానగర్ ఏరియాలో ప్రస్తుతం మనకి సంబంధించి ప్రతి నాలాలలో చూసుకుంటే రీసెంట్ టైమ్స్లలో ఒక వ్యక్తి కరెంట్ షాక్ తగిలి చనిపోయినప్పటి నుంచి ఎక్కడెక్కడైతే కరెంటు వైర్స్ అన్ని వేలాడుతున్నాయో వాటి అన్నిటినీ కట్ చేయండి అని చెప్పారు. కట్ చేసినంత వరకే మా పని, దాని తర్వాత మాకేం అవసరం, అది ఎటన్నా పోని ఎక్కడన్నా పడిపోని అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవస్థ. బాటిల్స్ అలానే ఉన్నాయి. అదేవిధంగా లోపల చెత్త, వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, ఏ చెత్త అంటే ఆ చెత్త. ఒకసారి అటు చూపెట్టండి, ఆ చెత్త చూడండి ఒకసారి. అదంతా ఇప్పుడు కొంచెం వర్షం ఎక్కువ పడింది అనుకోండి, చెత్త అంతా జమ అయిపోయి అలా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత కష్టపడి మొత్తం వచ్చి జేసీబీలను, పెద్ద పెద్ద జేసీబీలను పెట్టి మొత్తం తీసినానికి ఏం ఉపయోగం ఉంది? ఈ ఏరియాలో వర్షం పడితే కనీసం అంటే నడవడానికి లేదు. అదేవిధంగా కార్లు, బైకులు నీళ్లు మొత్తం వచ్చేస్తూ ఉన్నాయి. మరి కంప్లైంట్ ఇస్తే ఏం జరిగింది? మన సమాధానం వచ్చిందా? ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినామండి. మన సైబరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్, ఇంకా జిహెచ్ఎంసీ ఇక్కడ మన మున్సిపల్ లోకల్ చందానగర్లో వర్షం వచ్చే ముందర 2 days బిఫోర్ ఆల్రెడీ వార్నింగ్ అలర్ట్ ఇచ్చినాము. ఎందుకంటే మొత్తం నెట్వర్క్, ఇంటర్నెట్ కేబుల్ మొత్తం దీంట్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ లారీ పైన స్టాక్ మొన్న తీపిచ్చినాము. వర్షం మొన్న హెవీ వర్షం వచ్చింది కదా, దాని బిఫోర్ ఆల్రెడీ అలర్ట్ ఇస్తే కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలే ఇమీడియట్లీ. వర్షం తర్వాత ఈ అన్ని షాప్స్ ఆల్మోస్ట్ హాఫ్ షట్టర్ పైన, ఈ హైట్ పైన వర్షం నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఇక్కడ జామ్ అయిపోతుంది. ఒక చెత్త చెదారం ఒకటి, ఇంకోటి కేబుల్స్, ఆ మొత్తం కేబుల్ బండల్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇంకా రోడ్ హైట్ కూడా కింద ఉంది. రోడ్ ఇది కూడా కాస్త హైట్ లేపాలి మేడం. దీనివల్ల అబ్స్ట్రక్షన్ వల్ల మొత్తం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని షాప్స్, లో లేయింగ్ ఏరియాలో మొత్తం వర్షం వచ్చి ఆల్మోస్ట్ మాకు 20 to 25 lakhs లాస్ అయింది. ఇక్కడ అక్కడికి వెళ్ళి గంగారాంకి వెళ్ళి కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చి ఆగిపోతున్నది. ఇక్కడ స్లాబ్ ఇరిగిపోయి కిందికి చెత్త అంతా ఇడికి వచ్చి ఆగిపోయి మొత్తం గల్లీ అంతా ఈ షాపులలో, ఈ 2 buildings నిండిపోతున్నాయి. షాపులలో వాటర్ పోతుంది. 2-3 feet హైట్ లోపల వచ్చేసి మొన్న క్లియర్ చేశాము. హైదరాబాద్ వచ్చి క్లీన్ చేశారు. కేబుల్స్ వెళ్ళాయి.
ఇంకా అలానే ఉన్నది, ఇంకా క్లీన్ చేసేది ఉన్నది. ఇంకా ఇక్కడ నుంచి కలెక్షన్ లేదు, లోపల ఉన్నది అలా. ఈడనే ఆపేసారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక నాలా నుంచి ఇంకో దానికి కనెక్షన్ ఉంటది. ఎక్కడైనా కూడా ఈ వాటర్ మొత్తం ఒక ఫ్లోలో పోవాలంటే కనెక్షన్ ఉండాలి. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ కింద ఈ స్లాబ్ అనేది పడిపోయింది. ఈ స్లాబ్ చూసిర్రా, నార్మల్ గా ఈ స్లాబ్ ఏదైతే ఉందో అది పడిపోయింది కింద. అది పడిపోవడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదైనా వాటర్ జమ అయింది అనుకోండి, ఇక్కడికి ఆగిపోతుంది. అది ఆగిపోయి అది ముందుకు పోకుండా ఇంకా 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 ఒకటే ప్లేస్, ఆ చెత్త కానివ్వండి, లేకుంటే ప్లాస్టిక్ బాటిల్లే కానివ్వండి, వైర్లే, ఏదైనా కూడా ఒకే దగ్గర ఆగిపోతుంది. సో మొత్తంగా అయితే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే చేయాల్సిన ఏకైక పని ఇక్కడ ఉన్న వాటికి సంబంధించి క్లీనింగ్ కానీ ఆ మిగతావన్నీ కూడా చేయాలి. అదేవిధంగా ఏదో పడిపోయిన స్లాబ్ ఉందో దానికి కూడా సక్రమంగా ఒక హైట్లో ఉంచితే ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలం వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు సంబంధించి వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్స్ కూడా రేజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రస్తుతం చందానగర్లోని ఏరియాలో హైదరాబాద్లో గత 2 రోజుల నుంచి చేస్తున్న కార్యక్రమానికి సంబంధించిన ప్రజెంట్ పరిస్థితి అయితే ఇక్కడ ఎలా ఉంది? కెమెరా పర్సన్ పవన్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్. ప్రభుత్వం అధికారులు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, సిబ్బంది రాత్రింబగళ్లు శ్రమించినా మన నాలాలను మనమే చెత్తకుండీలుగా మారిస్తే రేపు వచ్చే వరదల్లో మన ఇల్లే మునుగుతాయనే కనీస స్పృహ తప్పి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పటికైనా నగర ప్రజలు మేల్కొనకపోతే ముప్పు తప్పదు.